మరి హరిహర వీరమల్లు ట్రైలర్ ఎలా అనిపించింది? ట్రైలర్ కొంచెం బూస్టింగ్ ఇచ్చాడు చాలా మందికి. చాలా మంది డిసప్పాయింట్ చేసే, ఇంకా మమ్మల్ని కూడా డిసప్పాయింట్ చేస్తారేమో అనుకున్నాం. సినిమా రిలీజ్ అవ్వదు, ఇంకా మీ థియేటర్స్ కూడా రావు ఇంకా అని చెప్పేసి అన్నారు కదా. కొంచెం లేట్ అయినా కూడా రావడం మాత్రం పక్క అన్నాడు కదా. కొంచెం లేట్ అయింది, కొంచెం క్వాలిటీతో వచ్చారనమాట. సో బాగుంది. కొన్ని అంటే మనం అంచనాలు ట్రైలర్లో చెప్పలేం కదా. సో ఏమీ రివీల్ చేయలేదు. నాకు ఏంటి స్టోరీ ఏంటి ఏం అర్థం కాలేదు. ఆ ఫైట్ సీన్లు, ఒక్కొక్కళ్ళు క్యారెక్టరైజేషన్స్ అన్నీ చూపించారు తప్ప ఒక కథ అనేది మనకి ఏమీ అర్థం అవ్వలే. ఏంటంటే సినిమా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కోహినూర్ గురించి ఉంటది కథ అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అంటే అందులో చెప్పారు కదా ప్రపంచంలో ఒకటే కోహినూర్ ఉందని చెప్పేసి. ప్రపంచంలో ఒకటే కోహినూర్, నిజ జీవితంలో కూడా ఒకటే కోహినూర్. సో మీకు ట్రైలర్లో ఏం నచ్చింది ఎక్కువగా? నాకు ట్రైలర్లో ఓపెన్గా చెప్పాలంటే ఆ విజువల్స్ అవి కొంచెం అంటే ఒక 5 years అయినట్టు షూట్ జరిగి అసలు కొంచెం పాత పడింది. ఓపెన్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా మాట్లాడాలంటే ఖచ్చితంగానే మాట్లాడాలి. కొంచెం క్వాలిటీ అయితే తగ్గింది. ఫస్ట్ మనకి సాంగ్ కూడా డల్ అయిపోయింది. అది ఎందుకలా డల్ అయింది అంటే నాకు కొంచెం కరప్షన్ చేసి ఉంటే బాగుండేమో అనిపించింది. సో ఆ సాంగ్ మళ్ళీ రీషూట్ చూస్తే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ అంటే 5 సంవత్సరాలు అంటే మనకి ఎక్కువ సంవత్సరాలు అవ్వలేదు, కానీ ఇప్పుడు జనాలకి అవి ఎక్కువ. జనాలకు కావాల్సింది ఈయన డైలాగులు, ఈయన మాస్ వెర్షన్, మాస్ డైలాగులు. ఇప్పుడు ఆయన ఏది మాట్లాడినా వేరేలా ఉంటుంది. మరి అన్నం తినరా అన్నా కూడా అది తప్పుగానే కొంతమంది తీసుకుంటారు అనమాట. సో ఏది చేసినా అంటే చాలా మంది అంటారు అనమాట, ఆయన గవర్నమెంట్ సొమ్ము బాగా తినేస్తున్నాడు, బాగా లగ్జరీగా తిరుగుతున్నాడు. ఆయన ఇచ్చిన సేవలు, ఆయన చేసిన సహాయాలు అసలు ఎవరికి తెలియట్లేదు. అది కొంచెం ప్రజలకు తెలిస్తే బాగుందని అనిపిస్తుంది. ఎందుకంటే అవి పబ్లిసిటీ చేసుకోడు కదా. ఎడం చేతికి తెలియకుండా కుడి చేతితోటి సహాయం చేయడం, కుడి చేతితో తెలియకుండా ఎడం చేతితో సహాయం చేయడం, పిఎల్తో సహాయం చేయడం ఇవే సరిపోతున్నాయి. సో ఓపెన్గా మాట్లాడాలంటే మనం అనుకున్నది జనరల్గా ప్రతి ఆడియన్స్ మీరు ఇంక్లూడింగ్ మీరు కూడా డల్గా ఉందని మీకు అనిపించింది. సో అదే నేను చెప్తున్నా. సో సినిమా ఇంకా బాగుంటుంటే బాగుండండి. అలా సీజీ వర్క్ కోసమే లేట్ అయింది కదా, అయినా కూడా అక్కడక్కడ బాగాలేదు సీజీ వర్క్ అని చెప్తున్నారు. అవును, అది కరెక్ట్గా. ఎందుకంటే కొంచెం డల్ ఉంది. ఏదో ఎల్లో షేడ్ వచ్చింది బాగా. ఆ ఎల్లో షేడ్ ఏదో అనిపించింది. అది సినిమాలో లేకుండా ఉంటే బాగుండు, అదొక్కటే మైనస్ అనిపించింది. అలాగని చెప్పి సినిమాని మనం తక్కువ చేయట్లేదు. సినిమాలో వేరే క్యారెక్టరైజేషన్స్, డైలాగులు మనం చేయట్లేదు, కానీ అది మైనస్ వేరే వాళ్ళది. అది కొంచెం కరెక్షన్ చేసుకుంటే బాగుంటుందని అనిపించింది. ఇలాంటి క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం కదా, ఎలా అనిపిస్తుంది? అది చూడాలి. క్యారెక్టర్ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇంకా ఏదో ఉంటుంది, ఏదో ఉండబోతుంది అని చెప్పి అనిపిస్తుంది అనమాట. సో ఫైట్ సీన్లు అయితే బాగున్నాయి. అది రియల్గా మనకి కొన్ని మేకింగ్ వీడియోస్ వచ్చినాయి అనమాట. ఆయన కర్ర ఇలా పట్టుకుని పైకి లేచి తన్నడాలు ఇవన్నీ కూడా రియల్గానే షార్ట్లన్నీ బాగున్నాయి. సో ఫైట్ సీన్ల వరకు ఓకే. ఆయన ఫైట్లు చేయడు, ఆయన డ్యాన్సులు చేయడు. ఆయనకి నడవడం ఇష్టం, కర్ర దొరికితే తలకాయలు పగలగొట్టడం ఇష్టం అనమాట. సో ఇందులో కొంచెం ఎక్కువ చేశారు పవన్ కళ్యాణ్ గారు. సో లాస్ట్ లో ఆ నక్క సీన్ ఎలా అనిపించింది అన్న? ఆ ప్లేస్ లో నక్కలు ఉండకూడదు, ఇంకా పెద్దవి ఉండాలి. నక్కలు ఆనం ఆయనకి. ఎందుకంటే సింహంతో పోటీ పడితే ఇంకా పెద్దగా డైలాగులు ఉన్నాయి కదా. సో ఆ నక్క కాకుండా ఇంకేదన్నా మంచి సింహం లాంటిది ఉంటే కొంచెం గట్టిగా ఉండదు అనమాట. మళ్ళీ దాన్ని కూడా ట్రోల్ చేస్తారేమో పవన్ కళ్యాణ్ గారు. ఏది చేసినా ట్రోలింగ్ ఎక్కువైపోయింది. సినిమా మొత్తం అమ్మాయి కోసం చెప్పండి. అమ్మాయి కోసం ఇది మనం అంచనా వేయలేమండి ఏదైనా సినిమాని. మనం ఏదైనా చూసేదాకా ట్రైలర్ వరకు అయితే ఓకే. కొంచెం అక్కడక్కడ మైనస్లు ఉన్నాయి, అవి కొంచెం ఏమో అదే డిస్ట్రిక్ట్ ఏమో, ఒకవేళ సినిమాలు అలా లేకపోవచ్చేమో. సూపర్.